మొదటగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నమస్కారం తెలియజేసుకుంటాం. మా జోన్ కోఆర్డినేటర్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ నిర్వహణలో కీలక పాత్ర పొలిటికల్ ఏదైతే కమిటీ ఉందో దాంట్లో నిర్వాహకర్తగా ఉన్న దీపక్ రెడ్డి అన్న గారు ఈ జోన్ ఇన్ఛార్జిగా ఉన్నారు. దాంతోపాటు ఈ ఎలక్షన్ కూడా నిర్వహణకు సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పి దిశానిర్దేశం చేయడానికి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అందుబాటులో ఉంటారు. అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుల వారు జగన్మోహన్ రాజు గారు, మన ఇంకా అభ్యర్థి గారి గురించి మీ అందరికీ తెలిసిందే. పరిశీలకులు చిటిబాపన్న గారు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఉమ్మడి కడప జిల్లాలో ఒంటిమిట్ట జడ్పీటీసీ సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవాలి, గెలుపు ఈ మండల అభివృద్ధికి దోహదపడాలి. ఎందుకంటే ఇంతకుముందే పెద్దలందరూ కూడా చెప్పారు, మళ్ళీ ఇప్పుడు చెప్తారు. ఒక యువకులు మండల అభివృద్ధిలో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజలు బాగుండాలని పరితపిస్తున్న ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. దందాలు, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, ప్రజాధనాన్ని దోచుకోవడం, వ్యాపారాలు చేసుకునే అభ్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. మంచి చేయాలి, ఈ మండలంలో అభివృద్ధి చేయాలి, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, నేను ఎలా అయినా ఈ ప్రాంతానికి సేవ చేయాలి అని పరితపిస్తున్న వ్యక్తిని ఈరోజు మా పార్టీ నిలబెట్టడం జరిగింది. 3 పార్టీలు కలిపి కూటమి అభ్యర్థిగా ఆయన ఈరోజు జడ్పీటీసీ మెంబర్గా ఇక్కడ ఉండడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదం ఉండాలని ప్రజలను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు ఈ మండల ప్రజలను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ఓటు ఈ మండల అభివృద్ధికి దోహదపడాలా, కుళ్ళిపోయిన ఓటుగా ఉండాలా? ఆల్రెడీ ఓడిపోయినారు, ఈ జిల్లాలో ఓడిపోయినారు. 175కి 175 అని చెప్పారు. వై నాట్ 175 అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. అలాంటి పరిస్థితుల్లో కుప్పంలో మేమే అని చెప్పిన వాళ్ళు పులివెందుల్లో గెలవడానికి కూడా మొన్న ఇబ్బంది పడే పరిస్థితి నెలకొనింది. ప్రజలు ఆలోచించారు, ప్రజలు కూటమికి పట్టం కట్టారు. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయి, సంక్షేమ కార్యక్రమాలు సాగుతున్నాయి. ముఖ్యంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఇటు నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు సమర్థవంతంగా పనిచేస్తున్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయి. అదేవిధంగా ఈ ఉమ్మడి జిల్లా కళ అయిన కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి మాటియడం కూడా జరిగింది. ఆల్రెడీ ప్రక్రియ కూడా జరుగుతోంది. ఇక్కడే 20 లక్షల ఉద్యోగ కల్పనకు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న దీపక్కను కూడా ఇక్కడే ఉన్నారు. ఆయనే జోన్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన దీపక్కను కూడా ఇంతకుముందు డిస్కషన్లో చెప్పడం జరిగింది. ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో ప్రత్యేకంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రత్యేక ప్రణాళిక కూడా మనం తీసుకుందామని కూడా చెప్పడం జరిగింది. మేము నిజంగా యువకులుగా, నేను చాలామంది యువకులు చూసా. కడపలో చాలా నిరుద్యోగం ఉంది. ఇప్పుడే నిరుద్యోగ జేఏసీ సిద్దిక్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ప్రచారం జరుగుతూ ఉంది. నిరుద్యోగులంతా ఇక్కడ స్టీల్ ప్లాంట్ రావాలన్నా, కడప ఫ్యాక్టరీ రావాలన్నా, ఇక్కడ కంపెనీలు రావాలన్నా, ఇక్కడ ఏమన్నా జరగాలన్నా, ఒంటిమిట్ట అభివృద్ధి జరగాలన్నా అది పూర్తిగా కూటమితోనే సాధ్యం. కాబట్టి మేము నిరుద్యోగులుగా కూడా ఇక్కడ మేము ప్రచారం చేస్తున్నాం. నిరుద్యోగులంతా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేయాలని చెప్పి కూడా నిరుద్యోగులు కూడా ముందుకు రావడం అంటే మీరు ఒక్కసారి మీడియా కూడా ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. ఏదేమైనా అరాచకాలతో గెలవాలనుకుంటున్న ఎవరైతే వైసీపీ నాయకులకు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు గతంలో రౌడీజం చేశారు, అనేక కేసులు ఉన్నాయి, ప్రజలను ఇబ్బంది పెట్టారు, ప్రజల రక్తం తాగారు, ప్రజలను హింసించారు. వాళ్ళందరికీ ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం.
మీరు ఏదో చేసి ప్రజలను భయపెట్టాలని చూస్తే మటుకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరగాలి. చాలా మంది రౌడీ షీటర్లు వైసీపీలో ఉన్నారు, భూ కబ్జా కోర్లు ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, మీరు కానీ పద్ధతిగా ఉండి ఎలక్షన్ చేస్తే సజావుగా జరుగుతుంది. మేము అధికారంలో ఉన్నామన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మా అభ్యర్థి అఖండ మెజార్టీతో గెలవబోతున్నారు, మీరు చూస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.